అసలే మా ఆడవాళ్ళకి జుట్టు అంటే మస్తు ఇష్టం. ఇంక ఇష్టమైన జుట్టు ఇట్లా ఊడుతుంటే మనసుకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. మీకు కూడా ఇట్లనే ఊడుతుందా? అయితే మనం దీనికి చెక్ పెట్టాల్సిందే. నిజం చెప్పాలంటే నాకు ఇట్లా ఊడిన జుట్టు అంతా నేను పడేయని తెలుసా, ఒక డబ్బా నింపిన, చూపిస్తే పరేషాన్ అవుతారు తెలుసా. మీరు చెప్పారు కానీ మీలో కూడా మస్తు మంది జుట్టుని వేస్ట్ చేయకుండా దాసే వాళ్ళు ఉంటారులే అబ్బా. కామెంట్ చేయండి కదా. నేనేమో అన్ని చెప్తా, మీరు చెప్పారు అంతే. మన ఫ్యామిలీ అని నేను అన్నీ చెప్తానులేండి. అయితే ఇంకా నేను ఏం చేసినా చూడండి, కొంచెం ఓపిక చేసుకొని మనం ఇట్లా చేసుకుంటే మన జుట్టు ఊడకుండా ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంకా బ్లాక్గా కూడా ఉంటుందండి. ఇది చూసారా, కొబ్బరి నూనె, గానుగ కొబ్బరి నూనె, నేను ఇదే వాడతాను అనమాట. ఈ నూనెలో మెంతులు, అవిసె గింజలు, ఎర్రుల్లిపాయ, గుంటగరెడాకు, కరివేపాకు, మందార పూలు, పూజ దగ్గర వాడిన మందార పూలు అనమాట. ఏ మందారాలైనా వేయొచ్చు. అయితే ఇవన్నీ కూడా జుట్టుని స్ట్రాంగ్ చేస్తాయండి. మెంతులు జుట్టుకి ఎంత మంచిది, గుంటగరగడాకు జుట్టు ఎరుపు కానియకుండా నలుపు ఉంచుతుందండి. ఇవన్నీ ఆయిల్లో వేసి చక్కగా మరగబెట్టాలి. సింపుల్ అండి. మనకు ఓపిక లేక రెడీమేడ్ ఆయిల్లో వేయో వాడి జుట్టు అంతా ఆగం చేసుకుంటాం, కానీ ఇది చేస్తే మాత్రం ఖచ్చితంగా జుట్టు సూపర్గా ఉంటుంది, ఊడకుండా కూడా ఉంటుంది. మనకి ఎక్కడైతే జుట్టు ఊడిందో అక్కడ జుట్టు వస్తుంది ఖచ్చితంగా, 100%. నేను ఇంతకుముందు వాడా. ఇందులో నేను ఇప్పుడు నా దగ్గర ఆముదం లేదు కానీ వంట ఆముదం కలుపుతానండి, తర్వాత కలుపుకుంటా ఈ ఆయిల్లో. నేను హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటుంటే ఇంకా నాకు ఒక కొరియర్ వచ్చింది. ఏంటనుకుంటున్నారు, అది పార్సిల్ కవర్స్లేండి. మీకు కూడా కావాలంటే చెప్పండి, హోల్సేల్ ప్రైస్లో నేను ఇస్తాను పార్సిల్ కవర్స్. అయితే చూడండి ఎంత బాగా మరిగిందో, ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు తెలుసా. రూమ్ అంతా కూడా మంచి స్మెల్. అయితే ఇది వడబోసి పక్కకి పెట్టిన, ఇది చల్లగా అయ్యే లోపు నేను బ్లౌజ్ కట్ చేసుకుందామని ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి. చల్లగైన తర్వాత అది చక్కగా మంచిగా ఒక బాటిల్లో కానీ ఒక గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే ఇంకా మనం డైలీ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే వీక్లీ 2 times అయినా మంచిగా అప్లై చేసుకొని తలస్నానం చేస్తే ఇంకా మన జుట్టుకి మనం ఊడకుండా ఉండడానికి చెక్ పెట్టవచ్చు. 100% నేను గ్యారంటీ ఇస్తున్నా. ఇవాళకి నేను దీంట్లో వంట అయిందని కూడా కలుపుకుంటానండి. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో లేదు కాబట్టి. ఓకేనా, బాయ్. మరి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.